అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. వారికి ఉన్న సమస్యలు ఏంటి, అసలు ఎందుకోసము ఎన్ని రోజుల నుంచి వారికి బిల్లులు రావాలనే అంశానికి సంబంధించి మధ్యాహ్న భోజన నిర్వాహకులు చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు, అసలు ఎందుకు ధర్నా చేపట్టాల్సి వచ్చింది? నిజామాబాద్ జిల్లాకు సుమారు ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా గత 24వ తారీఖు 1వ నెల 5 కోట్ల రూపాయలు రావడం జరిగింది జిల్లాకు. అందులో 2 కోట్ల 11 లక్షలు ఇచ్చారు. ఇంకా 2 కోట్ల 70 లక్షల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి. ఇది ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నది. మేము ప్రభుత్వం ఒకటే చెప్తా ఉన్నాము, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏదో పేపర్ మట్టికి కొన్ని కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు పబ్లిక్లో చెప్తా ఉన్నది. కార్మికులు వచ్చిన కంటే ఒక్క పైసా కూడా జమ కావడం లేదు. మేము ఒకటే ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మరి ఈ పరిస్థితి జరుగుతూ ఉన్నది. ఆ ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం చేయొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ప్రభుత్వం చెప్పినది చేయాలి, చేసి చూపించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. వెంటనే ఈ నిజామాబాద్ జిల్లాకు 10 కోట్ల రూపాయలు మంజూరు ఏదైతున్నదో వెంటనే ఇచ్చి ఈ కార్మికులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయి మొత్తం జిల్లా వ్యాప్తంగా? ఎంత ఏజెన్సీలకు అన్నింటికి డబ్బులు రావాలా, లేకపోతే ఎన్నిటికి రావాలి? దాదాపు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఏజెన్సీలకు కూడా ఈ బకాయి రావాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 800 పైచిలకి ఏజెన్సీలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. వాటన్నిటికి కూడా డబ్బులు రావాల్సిన అవసరం ఉన్నది. అది ఆగస్టు వరకు మాత్రమే చెల్లించడం జరిగింది. అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆగస్టు వరకు వాళ్ళకి బిల్లులు చెల్లించడం జరిగింది. సెప్టెంబర్ నుంచి వాళ్ళకి బిల్లులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇప్పుడు ఏఓ గారు డిఈఓ గారితో మాట్లాడితే అక్టోబర్ వరకు వచ్చినాయని చెప్పేసి ఒక తప్పుడు సమాచారాన్ని ఏఓ గారికి స్వయంగా డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరే ఒక తప్పుడు సమాచారాన్ని ఏఓ గారికి ఇస్తూ ఉన్నారు. ఇది సిగ్గుచేటు. కాబట్టి డిఈఓ గారు రావాలా, మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నామని చెప్పేసి డిఓ గారికి చెప్పినాం. రాతపూర్వకంగా లెటర్ ఇచ్చిన 6వ తారీఖు నాడు మేము వస్తాము, మీరు ఉండండి, మేము కలిసి మాట్లాడుకుందామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. కానీ కనీసం మరి డబ్బులు రిలీజ్ అయినటువంటి డబ్బుల స్టేటస్ ఏంది, ఎక్కడ ఉన్నాయి, మరి ట్రెజరీ నుంచి ఎప్పుడు వస్తాయి, టోకెన్ వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఎందుకు పడట్లేదు, మరి ఆర్బీఐలో నిర్లక్ష్యం జరుగుతున్నదా, లేక ట్రెజరీ నిర్లక్ష్యమా, లేదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క నిర్లక్ష్యం జరుగుతున్నదా అనేది డిఓ గారు చెప్పకుండా ఇవాళ మేము వస్తున్నామని తెలిసి కూడా ఆయన డిఓ ఆఫీస్కి రాకుండా తిరగడం అనేది ఇది చాలా దుర్మార్గం. రెండోది, ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కాదు జరుగుతున్నది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఆయన పని ఏంటంటే కలెక్టర్ గారు రావచ్చు కదా, వచ్చి ముందు వీళ్ళకి సమాధానం దాట వేసేటటువంటి ధోరణి నిజంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా సమ్మెకు సంబంధించినటువంటి నోటీసును డిఈఓ గారికి కలెక్టర్ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కనుక రాకపోతే మళ్ళీ జూలై వరకు కూడా వీళ్ళకి డబ్బులు ఇచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వాటన్నింటినీ వెంటనే చెల్లించడం. ఓకే, మీరు చెప్పండి. మొత్తంగా చూడొచ్చు, దీనికి అంతటికి సంబంధించి మేము గత కొన్ని సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనం నిర్వహణ చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో భోజనం చేస్తున్నాం. ఏజెన్సీ నుండి మాకు వచ్చే డబ్బులు 10 కోట్ల రూపాయలు నిజామాబాద్ జిల్లాకు రావాలి. పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించడం లేదు. ఆగస్టు వరకు ఇచ్చామని చెప్పి గత ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా డిఓ గారు అయితే అక్టోబర్ కూడా ఇచ్చామని చెప్తున్నారు. మా డబ్బులు గత ప్రభుత్వం లాగా కాకుండా ఈ ప్రభుత్వం తక్షణమే మా మధ్యాహ్న భోజన కార్మికులకు డబ్బులు చెల్లించాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజయంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.